హాయ్ అండి. నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి పాల తాలికలండి. ఆ వినాయక చవితికి వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాల తాలికలను చాలా అంటే చాలా సింపుల్గా ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసే విధంగా అయితే బోలెడ్ టిప్స్ అన్నిటిని కూడా షేర్ చేస్తూ ఈ పాల తాలికల రెసిపీని అయితే చేస్తున్నానండి. ఎవరైనా సరే ఈ వినాయక చవితికి పాల తాలికలు చేసుకోవాలి అనుకుంటే ఈ విధంగా చేసుకోండి. చాలా అంటే చాలా సింపుల్గా ముందు రోజే మనం పాల తాలికలు చేసి పెట్టుకోని అవసరం కూడా లేదండి. అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు అనమాట. అంత సింపుల్ ప్రాసెస్లో అయితే చెప్తున్నానమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం పొడి బియ్యపిండితో చేసినా కూడా టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. దానికోసం ముందుగా ఒక చిన్న కప్పు తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ దాకా సగ్గుబియ్యం తీసుకోండి. ఇక్కడ నేను వచ్చేసి చిన్న సగ్గుబియ్యం అయితే తీసుకున్నాను. మీరు కావాలంటే లావుగా ఉన్నవైనా తీసుకోవచ్చు. ఒకసారి వాటర్ వేసి ఈ వాటర్ అంతా కూడా బాగా కడిగి వాటర్ అంతా కూడా వంపేసి మరొకసారి మంచినీరు పోసుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు మనం పాల తాలికలకు కావాల్సిన పిండిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఏ కప్పుతో అయితే మనం పిండి తీసుకోవాలనుకుంటున్నామో ఆ కప్పుతో 1.5 కప్పు దాకా అయితే నీళ్లు తీసుకుంటున్నానండి. నేను వచ్చేసి 1/3 కప్ అయితే తీసుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే పెద్ద కప్పుతో అయినా తీసుకోవచ్చు. మీరు ఇక్కడ కావాలనుకుంటే కాస్త సాల్ట్ కానీ బెల్లం కానీ ఇలా ఏదైనా వేసుకోవచ్చు. నేను వచ్చేసి లైట్గా బెల్లం అయితే వేస్తున్నానండి. మైల్డ్ స్వీట్ ఉంటేనే చాలా బాగుంటుందన్నమాట. పాల తాలికలు తినేటప్పుడు చప్పగా అనిపించకుండా కాస్త లైట్గా స్వీట్ తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ బెల్లం అంతా కూడా కరిగిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు దాకా పొడి బియ్యం పిండి వేసుకోండి. ఈ బియ్యం పిండి వచ్చేసి సమ్మర్లో నేను బియ్యం కడిగి ఆరగొట్టి బియ్యం పిండి పట్టించుకుంటానని ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదా, అదే బియ్యం పిండి అండి. ఇదే ప్రాసెస్లో మీరు బయట దొరికే ప్యాకెట్ బియ్యం పిండిని కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా పిండి అంతా వేసి బాగా కలిపి తీసుకోండి. ఇలా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇది పూర్తిగా కాస్త చల్లారనివ్వండి. గోరువెచ్చగా అయినా పర్వాలేదు, పూర్తిగా చల్లారినా పర్వాలేదు. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత కాస్త చేతితో ఒత్తుతూ బాగా ఒక చిన్న ఉండలాగైతే చేసుకోండి. సేమ్ మన మైదా పిండి గోధుమ పిండి ఉండలాగైతే ఉంటుంది కదా, ఆ విధంగా అయితే ఒక చిన్న ముద్దలాగైతే చేసి పెట్టుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే చేసుకోవాలి. నాకైతే వాటర్ అనేది బాగా సరిపోయాయండి. ఇక్కడ చూడండి, ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు చేతిలోకి పొడిపిండి తీసుకోండి. ఇది వచ్చేసి ఫస్ట్ టిప్ అనమాట. కాస్త చేతికి పొడిపిండి తీసుకొని తర్వాత ఇంకో చేతికి కూడా పొడిపిండి అద్దుకొని కొద్దిగా పిండి తీసుకొని ఈ విధంగా చేయొచ్చు. ఈ విధంగా కూడా ఈజీగా అనిపిస్తుంది. కొందరు ఇలా చేయడానికి కాస్త చేతులు నొప్పి పుడతాయి, కష్టంగా అనిపిస్తూ ఉంటుందండి. కాకపోతే చాలా త్వరగా కూడా అయిపోతుంది అనమాట. ఇది వచ్చేసి ఫస్ట్ టిప్పు. మీరు కావాలనుకుంటే ఈ విధంగా ట్రై చేయొచ్చు. లేదంటే ఇంకొకటి వచ్చేసి సెకండ్ టిప్ చెప్తానండి. సేమ్ అదే విధంగా కొంచెం పిండిని తీసుకొని ఇక్కడ చూస్తున్నాను కదా, ఈ విధంగా అయితే చేసుకుంటే సరిపోతుంది. ఇలా చిన్నగా అయినా చేసుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చేసి చిన్న ఉండ్రాలు కూడా చేస్తున్నానండి. కొన్ని ఉండ్రాలు చేస్తున్నాను. అక్కడక్కడ తగులుతూ ఉంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట ఉండ్రాళ్ళు. ఇలా కొన్ని ఉండ్రాలు కూడా చేసుకుని పాల తాలికలో వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కొన్ని ఉండ్రాలను చేసుకోండి. తర్వాత ఇప్పుడు వచ్చేసి మూడో టిప్ చెప్తానండి. ఇది చాలా సింపుల్గా ఉంటుందన్నమాట. ఫస్ట్ సెకండ్ వాటికంటే కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. కొంచెం పిండిని తీసుకొని ఈ విధంగా దూరంగా సాదండి. ఇలా సాదిన తర్వాత ఇందాక మనం ఫస్ట్ చేసాం చూడండి, అదే విధంగా కొంచెం చేతికి పొడిపిండి అనుకొని ఈ విధంగా చేసుకుంటే సరిపోతుందండి. ఇలా మనకి ఎంత పెద్ద సైజులో కావాలనుకుంటే అంత పెద్ద సైజులో ఈ విధంగా చేసుకోవాలన్నమాట. మీకు ఇలా చేసుకోవడం కూడా కాస్త కష్టంగా అనిపిస్తుంది, ఇంకా ఈజీగా చేసుకోవాలనుకుంటే మన ఇంట్లో మురుకులు చేసే గొట్టాలు ఉంటాయి కదా, వాటిలో పిండిని వేసి కూడా చేసుకోవచ్చు. తర్వాత ఇది వచ్చేసి ఇంకా అన్నిటికంటే చాలా అంటే చాలా ఈజీగా చేసేయచ్చండి. అస్సలు విరిగిపోవు. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేస్తారు, హ్యాపీగా కూడా చేసేస్తారు. ఎందుకంటే మనం చేస్తుంటే ఇంకా చాలా అనిపిస్తుంది. ఫోర్త్ వచ్చేసి ఇలా కొంచెం పిండిని తీసుకొని ఇలా మంచిగా సాదుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, అంత పిండిని ఇలా తీసుకొని ఇలా కొంచెం దూరంగా సాదామంటే చూస్తున్నారు కదా, చాలా ఈజీగా
చేసుకోవచ్చు అనమాట. ఎంత ఫాస్ట్‌గా అయినా చేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. పొడవుగా చేసుకోవచ్చు. అచ్చం మనం దారంలా కూడా సన్నగా చేసుకోవచ్చు. కొందరికి లావుగా తినడం ఇష్టం ఉండదు కదా! పాల తాలికలు. నాకు కూడా అలా ఇష్టం ఉండదండి. ఎందుకంటే లోపల దాకా ఉడుకుతది, ఉడకదు, మళ్ళీ బియ్యపు పిండి అనుమానంతోటి నేను ఇలా సన్నగా చేసుకుంటూ ఉంటాననమాట. పిల్లలకి పెడతాం కదా! పిల్లలకి కడుపు నొస్తది. ఇలా సన్నగా ఉన్నాయంటే లోపల దాకా కూడా బాగా ఉడుకుతాయన్నమాట. సో, ఈ విధంగా అయితే చేసుకోవచ్చండి. ఇదైతే చాలా బెస్ట్ అనమాట. మన చేతులు నొయ్యవు. హ్యాపీగా చేసుకోవచ్చు. ఎంత పొడవైనా సాదుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! నేనొచ్చేసి ఎంత పొడవుగా చేశానో. సో, ఈ విధంగా అయితే చేసుకుంటే సరిపోతుంది. నేను అన్నిటిని కూడా ఈ ఫోర్త్ టిప్‌లో చూపించాను కదండీ! ఆ ప్రాసెస్‌లో అయితే చేశాననమాట. ఇదే విధంగా అన్నిటిని ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి. తక్కువ బియ్యపిండి పడుతుంది. అంటే పొడి పిండి ఎక్కువ వేయనవసరం లేదు. తక్కువగా పడుతుందనమాట. అలాగే మరికొన్ని చిన్న చిన్న ఉండ్రాళ్ళు కూడా చేశాను అండి. మీకు కాస్త ఏదైనా పిండి మిగిలితే దాన్ని పక్కన పెట్టుకోండి. నేనొచ్చేసి నాకైతే మొత్తంగా ఇలా అయితే చేసుకున్నాననమాట. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి వేడైన తర్వాత ఒక 5 బాదం పప్పు, 5 జీడిపప్పుల్ని ఇలా 2 ముక్కలుగా చీల్చి వేసి, మీరు కావాలనుకుంటే ఇక్కడ ఎండు ద్రాక్ష, ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. నేను అవేమీ వేయట్లేదండి. కేవలం బాదం, జీడిపప్పు వేసి ఇలా కొంచెం మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేపుతున్నానమాట. ఇలా దోరగా లోపల దాకా వేపిన తర్వాత ఈ నెయ్యితో సహా ఒక గిన్నెలోకి తీసుకొని ఇలా పక్కన పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు అదే కడాయిలో మనం ఏ కప్పుతో అయితే బియ్యపిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు దాకా బెల్లం అయితే తీసుకుంటున్నానండి. మీరు స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే 1.5 నుంచి 2 కప్పుల దాకా అయినా కూడా తీసుకోవచ్చు. నాకు కాస్త మైల్డ్ స్వీట్ ఉంటేనే చాలా ఇష్టం అండి. మరీ ఎక్కువ స్వీట్గా ఉంటే నచ్చదనమాట. సో, తర్వాత ఒక కప్పు వాటర్ వేసుకొని ఈ బెల్లాన్నంతా కూడా మంచిగా కరిగించండి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ విధంగా బెల్లం కరిగిన తర్వాత ఒక గిన్నెలోకి లేదా గ్లాస్‌లోకి తీసుకొని పక్కన పెట్టేయండి. ఇదొచ్చేసి పూర్తిగా చల్లారాలండి. తర్వాత ఇప్పుడు అదే కడాయిని మరొకసారి జస్ట్ లైట్‌గా వాటర్‌తో అలా కడిగి తీసుకోండి. పాలు విరగకుండా ఉంటాయన్నమాట. తర్వాత ఇందులోకి 1/2 లీటర్ దాకా ఫుల్ ఫ్యాట్ ఉన్న పాలనైతే తీసుకున్నాను అండి. మీరు కావాలనుకుంటే ఇందులోకి వాటర్ కూడా వేసుకోవచ్చు. నేను ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే వేశాను. తర్వాత ఈ పాలన్నీ కూడా మంచిగా ఒక పొంగొచ్చేదాకా అయితే ఉడికించుకోవాలి. ఇలా ఒక పొంగొచ్చిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న పాల తాలికలు, ఉండ్రాళ్ళు ఉన్నాయి కదా! వాటన్నిటిని కూడా వేసేసేయండి. వేసిన తర్వాత వెంటనే కలపకండి. ఒక నిమిషం తర్వాత కలిపామంటే పాల తాలికలు అనేది విరగకుండా ఉంటాయి. వెంటనే కలిపామంటే తాలికలు అనేది విరిగిపోతాయన్నమాట. కాస్త ఉడికిన తర్వాత కలిపామంటే అవి అస్సలు విరగకుండా చక్కగా వస్తాయన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా! ఒక నిమిషం తర్వాత నేనైతే కలిపి చూపిస్తున్నాను. ఎక్కడా కూడా తాలికలు విరగలేదు చూస్తున్నారా? ఇదే విధంగా ఒక 5 నిమిషాల పాటు ఉడికించామంటే సరిపోతుంది. మీరు ఇక్కడ కావాలనుకుంటే చిక్కగా రావాలనుకుంటే ఇందాక 2 ఉండలు చూపించాను కదా! అంత బియ్యపిండిని వాటర్లో డైల్యూట్ చేసి ఇందులో వేసుకుంటే సరిపోతుంది. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉంది కదా! వాటర్ అంతా వంపేసి కేవలం సగ్గుబియ్యాన్ని మాత్రమే ఈ పాలల్లో వేసి కలపండి. ఇక్కడ చూస్తున్నారు కదా! నేనైతే కాస్త ఎక్కువ పాలైతే తీసుకున్నానండి. మీరు కావాలంటే తగ్గించైనా తీసుకోవచ్చు. ఇలా సగ్గుబియ్యం ఇవన్నీ వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉడికించామంటే ఇలా చిక్కబడుతుందనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా! పాల తాలికలు, ఉండ్రాళ్ళు అనేవి కూడా మంచిగా ఉడికిపోయాయి. ఇలా ఒక 5 నిమిషాలు ఉడికించిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో అంటే సిమ్‌లో గాని పెట్టుకోండి లేదా పూర్తిగా ఆఫ్ చేసేయండి. మనం పాకం పట్టి పక్కన పెట్టుకున్నాం కదా! బెల్లం కరిగించి, ఆ బెల్లం నీరంతా కూడా ఇందులో వేసేసి తర్వాత వేయించి పెట్టుకున్న బాదం జీడిపప్పును కూడా వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకోండి. బెల్లం పాకం వేసిన తర్వాత వెంటనే కలపకుండా ఇవన్నీ వేసిన తర్వాత ఒక అర నిమిషం తర్వాత కలిపామంటే పాలు అస్సలు విరగవండి. ఇలా కలుపుతున్నప్పుడు మంట పెట్టకండి. కావాలంటే స్టవ్ ఆఫ్ చేయండి, లేదంటే సిమ్‌లో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఈ బెల్లం నీరంతా కూడా ఈ పాయసంలో బాగా కలిసేలాగా కలుపుకోండి. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకొని దింపేసుకుంటే సరిపోతుందనమాట. అంతేనండి. చాలా అంటే చాలా సింపుల్గా ఫస్ట్ టైం చేస్తున్నా కూడా ఈ విధంగా చేశారు అంటే చాలా హ్యాపీగా చేసేసుకోవచ్చు. ముందు రోజే చేసి పెట్టుకోవాలి పాల తాలికలు అనే ఏం లేదండి. అప్పటికప్పుడు నేను చూపించిన ఈ 4 టిప్స్లో ఏదో ఒక టిప్ తోటి మీకు నచ్చిన ఏదో ఒక టిప్ తోటి చేసేసుకున్నారంటే చక్కగా వచ్చేస్తాయన్నమాట. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.
మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.